జనరల్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8886677669 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి, ఇవి ఎందువల్ల వస్తాయి అంటారు? నమస్తే అండి, శ్రీకర హాస్పిటల్ తరపు నుంచి సిటీ కేబుల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి, గాల్ బ్లాడర్ అనేది మన లివర్ పక్కనే ఉంటుంది. ఈ లివర్ దగ్గర ఉన్న పసరు మొత్తం గాల్ బ్లాడర్లో కొంచెం సేపు స్టోర్ అయ్యి, అది ఎక్కడైతే మనం నార్మల్ ఫుడ్ కన్నా ఎక్కువ ఫుడ్ తీసుకుంటామో ఈ స్టోర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నార్మల్గా పెళ్లిలో కానీ ఎక్కడైనా మనం బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ స్టోర్లో ఉన్న పసరు అనేది మన ఫుడ్ డైజెస్ట్ అవడానికి పనికొస్తుంది. ఈ గాల్ బ్లాడర్ అనేది ముఖ్యంగా ఈ డైజెషన్కి పనికొస్తుంది కాబట్టి ఈ గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా డైజెషన్ ఎఫెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్లో ఫామ్ అయినప్పుడు ఈ డైజెషన్ అనేది తక్కువ అవుతుంది. ప్లస్ మనకి తర్వాత దానికి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఈ స్టోన్స్ ఎందువల్ల వస్తాయండి? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి 3 మెకానిజమ్స్ ద్వారా వస్తాయండి. ఫస్ట్ మెకానిజంకి వస్తే కొలెస్ట్రాల్ మెటబాలిజం ఒక డిఫెక్ట్ వల్ల ఈ ప్రాబ్లం అనేది మనకి తరచుగా వస్తుంటుంది. అందుకే ముఖ్యంగా ఇది ఆడవాళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాం మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఈ కొలెస్ట్రాల్ మెటబాలిజం అనేది మన బాడీలో లివర్ ద్వారా పసరు ద్వారా అది పేగుల్లోకి చేరుతుంది. ఈ కొలెస్ట్రాల్ మెటబాలిజం అనేది మనకి ప్రాబ్లం ఉంటే, అంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ మనం తీసుకున్నా, లేకపోతే తొందరగా వెయిట్ లాస్ అయినా, లేకపోతే ఒబేసిటీ నుంచి తగ్గినా, ఈ ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీలోకి వెళ్ళిపోయే బయటకు వచ్చే మార్గం మాత్రం గాల్ బ్లాడర్ నుంచి ఈ పసరు ద్వారానే బయటకు వస్తుంది. అలా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఈ కారణం కొలెస్ట్రాల్ మెటబాలిజం డిస్ఫంక్షన్ వల్ల ఫామ్ అవుతాయి, ఒక రీజన్. రెండో రీజన్ ఇన్ఫెక్షన్ వల్ల. తర్వాతగా మన ఫుడ్లో తీసుకున్న బయట ఫుడ్ కానీ ఎక్కడైనా రాంగ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ అసెండింగ్ ఇన్ఫెక్షన్ అనేది ఈ బిలియరీ ట్రాక్ట్లోకి గాల్ బ్లాడర్ పసరతిత్తుల కింద వచ్చే పసర నాళం ఇక్కడి నుంచి ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. థర్డ్ మెకానిజం అనేది మనం తరచుగా పిల్లల్లో చూస్తుంటాం. ఎవరికైతే రక్తహీనత ఉందో ఇలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ ద్వారా, లేకపోతే ఈ రక్తం అనేది మనకి ఎక్కువగా బ్రేక్ డౌన్ అయిపోయి ఇది మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ కింద ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్ కూడా రకరకాలు, అంటే మీరు సింగిల్ స్టోన్, మల్టిపుల్ స్టోన్స్ అని ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ సామాన్యంగా వైట్గా చాలా మల్టిపుల్ స్టోన్స్ అనేవి మనం చూస్తుంటాం. దీంతో పాటు మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈ కొలెస్ట్రాల్ మెటబాలిజం ఫ్యాక్టర్ వల్ల ఈ ఫీమేల్స్లో మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం. అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్ అనేది సైజ్ బట్టి కాంప్లికేషన్స్ వస్తాయండి. కాంప్లికేషన్స్ చూస్తుంటే మనం ఇనీషియల్గా పేషెంట్కి ఎట్లా అనిపిస్తుందంటే అరుగుదల అనేది తగ్గడం, లేకపోతే ఏదైనా తినిన తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉండడం, లేకపోతే పొట్టలో నొప్పి ఉండడం, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం తరచుగా ఇనీషియల్గా మన గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవుతున్నప్పుడు మనం చూసే లక్షణాలు. స్టోన్ కనుక కొద్దిగా పెద్దదవుతుంది అన్నప్పుడు ఏంటంటే ఈ పసరతిత్తులో నుంచి స్టోన్ ఒక పసరు నాళం ద్వారా మనం చిన్న పేగులోకి ఇది రిలీజ్ అవుతుంది. ఈ పసరు అనేది ఈ నాళంలో దగ్గర ఉన్న స్టోన్ దానికి అడ్డుపడి ఈ పసరు రిలీజ్ అవ్వకుండా మనం ఆపుతుంది. అలాంటప్పుడు మనం ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు కడుపు బాగా నొప్పిగా ఉండడం, కడుపు ఉబ్బరం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని తర్వాత ఈ అది మనం తొలగకపోతే నెక్స్ట్ పయోసిల్ అంటారు. పయోసిల్ అంటే ఇక్కడ ఏదైతే మన పసరు ఉందో దాన్ని ఇన్ఫెక్షన్ అయ్యి గాల్ బ్లాడర్ ఉబ్బడం, దాన్ని బాగా వాయడం, తర్వాత జ్వరం రావడం, కామెరలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం తరచుగా గాల్ బ్లాడర్ పెద్ద స్టోన్ నెగ్లెక్ట్ చేస్తే మనం ఆ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. దీంతో ఈ 2 ప్రాబ్లంలు కాకుండా ఈ రాయి అనేది కిందకి జారితే మనం కొలాంజైటిస్ అంటారు. కొలాంజైటిస్ ఫీచర్లు ఉన్నప్పుడు పేషెంట్కి కామెర్లు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. అబ్స్ట్రక్టివ్ జాండిస్ లాగా కామెర్లు పెరిగిపోతాయి, జ్వరం వస్తుంది, ప్లస్ వాంతులు వస్తాయి. ఇలాంటి ప్రాబ్లం మనం తరచుగా చూస్తుంటాం. సార్, అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా గాల్ బ్లాడర్ ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ముఖ్యమైన కారణం ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ రావడానికి మాత్రం గాల్ బ్లాడర్లో స్టోన్స్ అండి.
అంటే 50-60% వరకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఇలాంటివి మనం ఎక్కువ చూస్తుంటాం. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది అగ్రెసివ్ క్యాన్సర్, అంటే చాలా తొందరగా వ్యాప్తి చెందే క్యాన్సర్. అందుకని గాల్ బ్లాడర్ స్టోన్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి వీలైనంత తొందరగా గాల్ బ్లాడర్ స్టోన్ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మనం ఆపరేషన్ కానీ వేరే ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే సార్ ఇప్పుడు చాలా మంది కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఏం జరిగే అవకాశం ఉంటుందంటారు? గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చినప్పుడు ఇనీషియల్గా వచ్చిన వెంటనే మనం ఐడెంటిఫై చేయలేకపోయినా దాని ఫీచర్స్ అంటే అరుగుదల తక్కువ అవడం కానీ, కడుపు ఉబ్బరం కానీ, లేకపోతే వాంతులు కానీ, కడుపులో ఛాతీలో మంట కానీ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరగా దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చేయని పక్షంలో నెక్స్ట్ మీకు చెప్పినట్టు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే మ్యూకోసిల్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ ఎక్కడైతే ఈ పసరు అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా అది మొత్తం చీము కింద మారే అవకాశం ఉంటుంది. దీన్ని పయోసిల్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అంటారు. దీని తర్వాత అది ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి ఆ గాల్ బ్లాడర్కి హోల్ పడి ఈ పసరంతా పొట్టలోకి వచ్చి పెరిటోనైటిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇలాంటప్పుడు క్రిటికల్ కండిషన్ అంటే సెప్సిస్లోకి వెళ్ళే పేషెంట్ మార్ట్స్లోకి వెళ్ళే స్థితులు కూడా మేము చూస్తుంటాం తరచుగా. ఓకే, ఇది కాకుండా రాయి అనేది మనం ఎక్కువ కాలం అనేది గాల్ బ్లాడర్లో ఉన్నప్పుడు అది కిందకి కనుక జారితే నెక్స్ట్ ఫర్దర్ కాంప్లికేషన్ కొలాంజైటిస్, కామెర్లు రావడం, తగ్గుతూ రావడం, లేకపోతే క్యాన్సర్ కింద మారడం ఇలాంటి మనం ఎక్కువ చూస్తుంటాం. ఈ గాల్ బ్లాడర్ స్టోన్కి సంబంధించి లక్షణాలు అనే కారణాలు ఏ విధంగా ఉంటాయంటారు? గాల్ బ్లాడర్ కారణాలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవడానికి ముఖ్యంగా కొలెస్ట్రాల్ మెటబాలిజం, లేకపోతే ఇన్ఫెక్షన్, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ. కొన్ని మందిలో వంశపారంపర్యంగా ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అంటూ వచ్చి దాని ద్వారా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ముఖ్యంగా లేడీస్లో పోస్ట్ పార్టమ్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి మనకి. అంటే లక్షణాలు కూడా ఏమైనా ఉంటాయంటే లక్షణాలకు వస్తే ముఖ్యంగా మనకి కడుపులో నొప్పి, ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం, కామెరలు రావడం, లేకపోతే తిన్న అరుగుదల తగ్గడం, వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి చూస్తుంటామండి లక్షణాలు. సార్ అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని అనడానికి ఏ పరీక్షల ద్వారా మనం దీన్ని నిర్ధారించవచ్చు అంటారు? ముఖ్యంగా పరీక్షల గురించి మనం వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండి. ఒక చిన్న స్కానింగ్ ద్వారా, పొట్ట స్కానింగ్ ద్వారా మనకి గాల్ బ్లాడర్ స్టోన్ ఎక్కడుంది, ఎంత సైజులో ఉంది, అది కిందకి జారిందా, పైనే ఉందా, లేకపోతే దీని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఒకటి ఉందా లేకపోతే మల్టిపుల్ ఉన్నాయా అని చెప్పి మనం ఈ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం తెలుసుకుంటామండి. దాని తర్వాత మన నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. అంటే లివర్ సంబంధించిన పనితీరు ఎలా ఉందో చూసుకుంటే అందులో కొన్ని ఎంజైమ్స్ అనేవి ఈ రాళ్ళు వల్ల మనకి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఈ రెండు చూసుకుని మనం గాల్ బ్లాడర్ స్టోన్ సైజు ఇవన్నీ చూసుకుని మనం ఫర్దర్గా డయాగ్నోసిస్ చేసి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ వంశవర్ధన్ గారు, జనరల్ అండ్ ఎండోస్కోపిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8886677669 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్ అదేవిధంగా అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి ఆప్షన్స్ అనేవి ఎన్ని ఉంటాయంటారు? గాల్ బ్లాడర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వస్తే రాయి ఉంది అంటే దానికి ఆపరేషన్ అనేదే ఒక సొల్యూషన్ అండి. మెడికల్ మేనేజ్మెంట్ లేకపోతే వేరే రకమైన ట్రీట్మెంట్లు అనేవి ఫెయిల్ అయ్యే అవకాశాలే మనకి ఎక్కువ ఉన్నాయి. ఒక పరీక్షలో మనకి గాల్ బ్లాడర్ స్టోన్ కరిగించడానికి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ట్రై చేస్తే 2 సంవత్సరాలు ట్రై చేస్తే 100 మందిలో ఓన్లీ ఒకళ్ళకే ఆ స్టోన్ అనేది కరగడం కానీ కింద పడడం కానీ జరిగింది. అందుకని మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోగలం. సెకండ్ ఆప్షన్ మనకు వచ్చింది సర్జికల్ మేనేజ్మెంట్. సర్జికల్ మేనేజ్మెంట్ కూడా స్టేజ్ బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఓపెన్ పద్ధతి ద్వారా ఓపెన్ కోలిసిస్టెక్టమీ అనేది ఇదివరకు రోజుల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు తరచుగా మనం హలో 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 ఓపెన్ పద్ధతి ద్వారా ఇదివరకు రోజుల్లో మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది మనం ఇదివరకు చేసేవాళ్ళు. అంటే పెద్ద ఘాటు ఛాతి నుంచి ఈ పక్క టెంపుల్ వరకు పెద్ద ఘాటు పెట్టి ఈ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ ద్వారా ఈ ఆపరేషన్ చేయొచ్చు. ల్యాప్రోస్కోపీ ద్వారా ఈ ఆపరేషన్ మనకు చేసేటట్టయితే ఓన్లీ కేవలం 3 నుంచి 4 ఘాట్లు, చిన్న ఘాట్లు 1 సెంటీమీటర్
అంటే 1 సెంటీమీటర్ లేకపోతే అర్ధ సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఘాట్లు 2, అర్ధ సెంటీమీటర్ ఘాట్లు 2, ఈ 4 ఘాట్లతోనే మన ఆపరేషన్ అయిపోతుంది. దీని ద్వారా కోత తక్కువ ఉంటుంది కాబట్టి మనకి పేషెంట్ నెక్స్ట్ రోజే తన పని తను చేసుకోవడం, వెంటనే తన ఫుడ్ తినడం కానీ, నడవడం కానీ ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు. దీంతోపాటు ఫర్దర్గా నెక్స్ట్ కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ అంటారు. కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటే ఈ రాయి అనేది పైన కాకుండా కిందకి జారిపోయినప్పుడు ఏంటంటే మనం ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేయించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈఆర్సిపి అంటే ఎండోస్కోపీ ద్వారా ఒక చిన్న ట్యూబ్ లాగా వేసి ఈ పిత్తనాళం ఏదైతే ఉందో అక్కడ రాయి జారిందో ఆ రాయిని బయటికి తీసి అక్కడ ఒక స్టెంట్ లాగా వేసి అప్పుడు మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ 3-4 ఆపరేషన్ల ట్రీట్మెంట్ ద్వారానే మనం ఈ గాల్ బ్లాడర్ సర్జరీ అనేది మనం చేయించుకోవడం పాసిబుల్ అవుతుంది. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ వంశవర్ధన్ గారు, జనరల్ అండ్ ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8886677769 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే లాప్రోస్కోపిక్ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ ఎలా చేస్తారంటారు? లాప్రోస్కోపీ ద్వారా ఇందాక నేను చెప్పినట్టే 4 ఘాట్లు ద్వారా 3 నుంచి 4 ఘాట్ల వరకు మనం ఈ ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఆ ఘాట్లు కూడా చాలా చిన్న ఘాట్లు. లాప్రోస్కోపీ ద్వారా మనం ఈ చేసినప్పుడు అరౌండ్ మనకి 45 minutes to 1 hour ప్రొసీజర్ పడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ 1 day మనకి మానిటరింగ్ కోసం ఉండాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ఫుడ్ తీసుకోవడం కానీ, తన పని తను చేసుకోవడం కానీ, వాకింగ్ కానీ, డిశ్చార్జ్ అనేది నెక్స్ట్ రోజే మనం చేసే అవకాశం మన లాప్రోస్కోపీ ద్వారా ఉంటుంది. ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్కి లేకపోతే కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్కి పెద్ద ఘాటు పెడితే దానికి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ లాప్రోస్కోపీ ద్వారా ఈ చిన్న ఘాట్ల ద్వారా మనకి ఈ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఇన్ఫెక్షన్ రికవరీ అనేది ఫాస్ట్ మీద ఉంటుంది లాప్రోస్కోపీ ద్వారా. సరే, అదేవిధంగా ఈ రికవరీ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? రికవరీ కంపేర్ టు ఓపెన్ సర్జరీ అండి, లాప్రోస్కోపీలో రికవరీ అనేది చాలా ఫాస్ట్ మీద ఉంటుంది. అంటే పేషెంట్ ఘాటు తక్కువ, ఇప్పుడు ఒక 15 to 16 సెంటీమీటర్లు ఘాటు పెట్టి దాని అంటే వరుసలుగా కుట్లు వేసి ఆ ఘాటు నుంచి పేషెంట్ తట్టుకుని బయటికి రావడం కన్నా ఒక చిన్న ఘాట్లు ఒక 4 ఘాట్లు అంటే 1 సెంటీమీటర్ 2.5 సెంటీమీటర్ ఘాట్లతో పేషెంట్ ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఘాటు తక్కువ ఉన్నప్పుడు నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత పేషెంట్ కంప్లైబిలిటీ అంటే తర్వాత తన పని తను చేసుకోవడం కానీ ఇలాంటివి ఈ కంప్లైబిలిటీ లాప్రోస్కోపీలోనే మనకి ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఓపెన్ సర్జరీ అనేది ఈ మధ్య ఏ కాలంలో లాప్రోస్కోపీతో అయిపోయినప్పుడు ఓపెన్ సర్జరీ అనేది నాట్ ప్రిఫరబుల్. ఈజీగా లాప్రోస్కోపీ చేయించుకోవడం అనేది ప్రిఫరబుల్ ఆప్షన్. హలో డాక్టర్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వంశవర్ధన్ గారు, జనరల్ అండ్ ఎండోస్కోపీ లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8886677769. జాండీస్ డెవలప్ అయినప్పుడు మొత్తం కళ్ళు కానీ చెమట కానీ ఇవంతా ఎల్లో కింద మారడం, జ్వరం రావడం, హై టెంపరేచర్స్ రావడం, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ ప్యాంక్రియాస్ అనేది కూడా, ప్యాంక్రియాస్ అంటే ఇది కూడా అరుగుదలకు సంబంధించిన ఒక ఆర్గన్, ఇది కూడా దాని పక్కనే ఉంటుంది కాబట్టి ప్యాంక్రటైటిస్ అని వచ్చే అవకాశాలు కూడా ఈ రాయి జారడం వల్ల మనకి రావచ్చు. ఏదైనా ఇది గాల్ బ్లాడర్ స్టోన్ అనేది పైనే ఉన్నంత వరకు ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా సేఫ్గా చేయొచ్చు. అంటే రిస్క్ లేకుండా మనం ఆపరేషన్ చేయొచ్చు. ఒకసారి జారినప్పుడు అండర్ హై రిస్క్ మనం ఈ ఆపరేషన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. సరే, అంటే ఒకవేళ స్టోన్ జారితే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? ఒకవేళ స్టోన్ కనుక కింద జారితే ట్రీట్మెంట్ ఆప్షన్ కింద వస్తే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చూస్తే ఈ ఫీవర్ తగ్గడానికి, జాండీస్ తగ్గడానికి ఇనీషియల్గా మనం పేషెంట్ స్టెబిలైజ్ చేసుకోవడానికి మనం ఇనీషియల్గా చూడాలి. దాని తర్వాత ఈఆర్సిపి అంటారు, ఎండోస్కోపిక్ రెట్రోపాంక్రియాటిక్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ అంటారు, ఈఆర్సిపిలో ఏంటంటే మనం ఎండోస్కోపీ ద్వారా ఈ అన్ననాళంలో పొట్ట పేగుల వరకు వెళ్ళి ఎక్కడైతే ఈ నాళం అనేది చిన్న పేగులో ఓపెన్ అవుతుందో ఆ ఓపెనింగ్ దగ్గర ఎక్కడైతే రాయి విరిగిపోయిందో అది ఆ రాయి మనకు బయటికి తీయాల్సి వస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో మనం ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసేంత వరకు ఈ నాళంలో మళ్ళీ రాయి పడకుండా ఒక చిన్న స్టెంట్ లాగా అక్కడ వేయాల్సి వస్తుంది. ఈ స్టెంట్ వేసిన తర్వాత ఐదర్ ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో కానీ లేకపోతే ఒక
నెల రోజుల లోపల మనం గాల్ బ్లాడర్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకోవాల్సిన, ఎందుకంటే స్టోన్ అనేది గాల్ బ్లాడర్లో ఫామ్ అవుతుంది, కానీ తరచుగా ఈ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది ఈ స్టెంట్ ఉండగానే మనం చేయించుకోవాల్సి వస్తుంది. సార్ అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గాల్ బ్లాడర్ స్టోన్ ముఖ్యంగా నేను కారణాల గురించి వస్తే ఫస్ట్ ఇనీషియల్గా నేను చెప్పింది కొలెస్ట్రాల్ మెటబాలిజం అండి. అంటే హై కొలెస్ట్రాల్ ఫుడ్ మనం తీసుకోకుండా ఉండడం వల్ల ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ముఖ్యంగా మనం కాపాడుకోగలం. నెక్స్ట్ బయట ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఈ తరచుగా మనం తీసుకునే ఫుడ్లో చిన్న బ్యాక్టీరియా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి, ఈ ఇన్ఫెక్షన్ అనేది పేగుల్లోంచి నాళంలోకి పైకి స్ప్రెడ్ అయ్యి ఈ రాయి ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని బయట ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల, లేకపోతే హైలీ మంచి కుక్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మనం తగ్గించుకోగలం. నెక్స్ట్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే తొందరగా కొలెస్ట్రాల్ అనేది మనం డిజాల్వ్ చేసుకోవడం వల్ల ఈ పసతిత్తుల్లో రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి. అందుకని వెయిట్ కూడా కొంచెం స్లోగా తగ్గితే మనకి ఈ రాళ్ళు ఫామ్ అవడం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు. మనం ఆహారపు అలవాట్లు కానీ, మనం ఎక్సర్సైజ్ కానీ, ఇట్లాంటివి మనం హెల్తీ హ్యాబిట్స్ కానీ మనం డెవలప్ చేసుకుంటే ఈ రాళ్ళకి మనం దూరంగా ఉంటాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ వంశవర్ధన్ గారు, జనరల్ అండ్ ఎండోస్కోపీ లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 8886677669 నెంబర్ నుంచి డైల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సరే, అదేనండి, ఈ వ్యారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వస్తాయి అంటారు? వ్యారికోజ్ వెయిన్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా వ్యారికోజ్ వెయిన్స్ అనేది ఒక రక్తనాళాలు ఎక్కడి నుంచి గుండె నుంచి మనకి కాళ్ళ వరకు సప్లై చేస్తాయో, కొన్ని రక్తనాళాలు కాళ్ళ నుంచి మళ్ళీ గుండె వరకు వెళ్ళే రక్తనాళాలు ఉంటారు. ఇవి వెయిన్స్ అంటారు. ఈ వెయిన్స్ రెండు రకాలు, సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్. అంటే బయట మనకు కనిపించే రక్తనాళాలు ఒకటి, కాళ్ళు లోపల ఉండే రక్తనాళాలు ఒకటి. ముఖ్యంగా కాళ్ళు లోపల ఉన్న రక్తనాళాలకి సామాన్యంగా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈ బయట ఉన్న రక్తనాళాలకే మనకి ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే ఈ రక్తం అనేది కాళ్ళలో ఉండిపోయి అది గుండె వరకు వెళ్ళకపోవడం వల్ల ఈ రక్తనాళాలన్నీ ఉబ్బిపోయి ఉంటాయి. ఈ ఉబ్బిపోయిన రక్తనాళాలనే మనం చూస్తే దీన్ని మనం వ్యారికోజ్ వెయిన్స్ అంటారు. ఈ డీప్ లోపల ఉన్న రక్తనాళాలు బయట ఉన్న రక్తనాళాలు ఒక చోట కలుస్తాయి అనమాట. ఈ కలిసే దగ్గర సాఫ్రోఫెమరల్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గర మనం ప్రాబ్లం ఉంటే మనం ఈ వ్యారికోజ్ వెయిన్ సివియారిటీ మనం చూసుకుని మనం రిగార్డింగ్ టు ది గ్రేడ్ మనం ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏదైనా తీసుకోవాల్సిన అవసరం. అసలు ఈ వ్యారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి? లక్షణాల గురించి వస్తే మనకు ముఖ్యంగా వ్యారికోజ్ వెయిన్ లక్షణాలు ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి అనేది ఉంటుంది. నొప్పి అనేది ముఖ్యంగా పొద్దున్న నుంచి పని చేసుకుంటూ ఉంటే సాయంకాలానికి ఈ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. ఈ నొప్పి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కాలు ఎత్తి మీద పట్టు పడుకున్నా, లేకపోతే ఈ కాలం ఎక్కడైతే రక్తనాళం నుంచి ఆ రక్తం మళ్ళీ హార్ట్ వైపుకి పంప్ అవుతున్నప్పుడు దీని సిమ్టమ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. దాంతోపాటు రక్తనాళంలో ఎక్కువ ఉబ్బడం వల్ల నొప్పి అనేది ఫస్ట్ సిమ్టమ్. తర్వాత కాలు రంగు మారడం, అంటే బ్లాక్గా అవ్వడం, లేకపోతే ఒక చిన్న పుండులాగా ఫామ్ అవ్వడం, లేకపోతే దురద ఉండడం, లేకపోతే కాలు బరువుగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సామాన్యంగా జనరల్ పబ్లిక్లో మనం చూస్తుంటాం. లేకపోతే అరుదుగా అంటే రేర్ కండిషన్స్లో ఇలాంటి కండిషన్లో మనం నెగ్లెక్ట్ చేసి ఫర్దర్గా మనం వెయిట్ ఇంకా చేయించుకోకుండా కానీ, లేకపోతే ఏదైనా నెగ్లెక్ట్ చేసి ఏమవుతుందంటే ఒక్కసారి ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే అది రక్తం బ్లీడ్ అవుతూనే ఉంటుంది. అన్లెస్ మనం హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బ్లీడ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని చుట్టుకున్నా బ్లీడ్ అవుతూనే ఉంటుంది. ఈ బ్లడ్ లాస్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది ఈ క్రానిక్గా మనం ఈ వ్యారికోజ్ వెయిన్ అనేది మనం వదిలేస్తే. తర్వాత ఈ పైన పుండు పడుతుంది, అల్సర్ అంటారు. ఈ పుండు అనేది మన కాలు మీడియల్ సైడ్ ఎక్కువ పడుతుంది. ఈ పుండు బాగా నొప్పిగా ఉంటుంది, బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఈ పుండే తర్వాత ఫ్యూచర్గా అలా 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి చెడు కింద అంటే క్యాన్సర్ లక్షణాలు ఉండే ఒక పుండు కింద మారే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక చిన్న పెయిన్ నుంచి మొదలయ్యి ఇక్కడ వరకు మనం రకరకాలుగా పేషెంట్స్ మనం చూస్తుంటాం వ్యారికోజ్. అసలు ఈ వ్యారికోజ్ వెయిన్స్ని ఏ పరీక్షల ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ముఖ్యంగా వ్యారికోజ్ వెయిన్ ఇనీషియల్ స్టేజెస్లో, స్టార్టింగ్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయాలంటే మనం చేసే ఇనీషియల్ పరీక్ష ఏంటంటే వీనస్ డాప్లర్. ఈ స్కానింగ్ వల్ల ఏంటంటే మన రక్తనాళాలు ఎలా ఉన్నాయి, దాని పంపింగ్ హార్ట్ వరకు వెళ్తుందా, ఎంత ఉబ్బు ఉన్నాయి, లేకపోతే పర్ఫరేటర్స్ అంటారు. ఈ పర్ఫరేటర్స్ ఎన్ని చోట్ల మనకి డిఫెక్ట్ ఉంది, ఇలాంటివన్నీ మనకి ఈ స్కాన్ ద్వారా మనకు తెలుస్తుంది. అది కాకుండా నెక్స్ట్ ఫర్దర్గా మనం ఈ పుండులు పడినా కూడా, లేకపోతే ఈ కార్ బ్లాక్ అవ్వడం, లేకపోతే నరాలు ఉబ్బు ఉండడం, ఇలాంటి లక్షణాలు మనం చూసే డయాగ్నోస్ చేయొచ్చు. ముఖ్యంగా 100లో
60-70% వరకు ఈ చిన్న చిన్న కంప్లైంట్స్తోనే ఉన్నవాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం. సరే, అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏమున్నాయి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక చూస్తే ఇనీషియల్ 1 to 6 గ్రేడ్స్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయండి. 1 నుంచి 6 గ్రేడ్లు. ఈ 6 గ్రేడ్లో ఇనీషియల్ గ్రేడ్లో మనం చూస్తుంటే చిన్న థ్రెడ్ వెయిన్స్ అంటారు. ఇట్లాంటి స్టార్టింగ్ ఫస్ట్ 2-3 గ్రేడ్ల వరకు మనం ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్కే మనం చేయొచ్చు. మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా అంటే ఒక ట్యాబ్లెట్ వాడుకునో లేకపోతే స్టాకింగ్స్ వాడుకునో దీన్ని మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. ఈ వ్యారికోస్ వెయిన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎక్కడైతే మనం ఈ వెయిన్స్ అంటే ఈ రక్తనాళాలు మనం డ్యామేజ్ అవుతాయో ఆ డ్యామేజ్ సుమారు ఒక 10% డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, ఈ 10% మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేం, కానీ ఆ 90% వరకు మనం కాపాడుకోవచ్చు. సార్, లేజర్ వ్యారికోస్ వెయిన్ సర్జరీ అంటే ఏంటంటే? లేజర్ వ్యారికోస్ వెయిన్ సర్జరీ ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ టెక్నిక్ అండి వ్యారికోస్ వెయిన్ సర్జరీకి. ఇదివరకు వ్యారికోస్ వెయిన్ సర్జరీ అనేది మల్టిపుల్ ఘాట్లతో అంటే 4-5 ఘాట్లు పెట్టి ఎక్కడైతే ఈ నరం ఉందో ఆ రక్తనాళం ఉందో ఆ రక్తనాళం మొత్తం లాగేసి తీసేసి ఫిజికల్గా తీసేసి మనం ఆపరేషన్ చేసేవాళ్ళం. ప్లస్ ఎక్కడైతే ఈ పర్ఫరేటర్స్ ఉంటాయో ఎక్కడైతే ఈ చెడు రక్తనాళాలు ఉంటాయో అక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టి దాన్ని కుట్టుతో మనం చేసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు లేజర్ అనేది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్. ఈ లేజర్ అనేది ఏదో రేడియేషన్ లేకపోతే వేరే ఇంకోటి ఏది కాదు. మనం ఒక లైటే ఒక చోట మనం ఫోకస్ చేస్తే దాని ఎనర్జీ మొత్తం ఒక చోటే దానికి యాక్ట్ అవుతుంది. దీన్ని లేజర్ అంటారు. ఈ లేజర్ ద్వారా ఈ ఎనర్జీ అనేది మనం మల్టిప్లై చేయొచ్చు, అంటే ఎక్కువ చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక చోట ఎక్కడైతే మనం ఆ ఫైబర్ పెడతామో అక్కడ బర్న్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఈ వ్యారికోస్ వెయిన్ ప్రాబ్లమ్ని మనం ఈ రక్తనాళంలోంచి ఈ ఫైబర్ అనేది మనం పోనిచ్చి ఎక్కడైతే మనకి ఈ డ్యామేజ్డ్ వెయిన్ ఉందో అది మొత్తం పైనుంచి కింద వరకు దాన్ని బర్న్ చేసి కాల్చే అవకాశం మనం ఈ లేజర్ ద్వారా మనం చేస్తాం అన్నమాట. ఈ లేజర్ ద్వారా మనం ఈ వెయిన్ అనేది మనం బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఈ బర్న్ చేసిన వెయిన్ అనేది మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది, అంటే కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు మీకు చెడు రక్తనాళం అనేది ఉండదు బాడీలో, ఈ కాల్లో. అలాంటప్పుడు దానికి వచ్చే సిమ్టమ్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేకుండా ఉంటాయి. ఈ లేజర్ వ్యారికోస్ వెయిన్ సర్జరీ అనేది మనం డే కేర్ ప్రొసీజర్ లాగా చేయొచ్చు. ఇదివరకు కన్వెన్షనల్ ప్రొసీజర్తో మనం కంపేర్ చేసుకుంటే అంటే ఆపరేషన్ కోత ద్వారా మనం ఆపరేషన్ చేయించుకుంటే ఏమవుతుందంటే అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అయిన నెక్స్ట్ రోజు ఆపరేషన్ అవుతుంది. ఆపరేషన్ తర్వాత మనకి 10 రోజుల వరకు 15 రోజుల వరకు మనం కుట్లు తీయకుండా కుట్లు వేయించుకోవాలి. ఆ కుట్లు ప్రతి దగ్గర మనకి నొప్పి ఉంటుంది. అందుకని దాని ద్వారా నొప్పి కానీ హాస్పిటల్లో ఉండడం కానీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ ఎక్కువ ఉంటుంది ఈ ఓపెన్ ఆపరేషన్తో. మన లేజర్ ద్వారా మనం ఆపరేషన్ చేయించుకుంటే ఏముందంటే ఇవాళ మనం ఒకసారి స్కాన్ చేయించుకుంటే ఇవాళ మార్నింగ్ అడ్మిట్ అయితే ఇవాళ మధ్యాహ్నం కల్లా ఆపరేషన్ చేయించుకుని సాయంత్రం నడుచుకుంటూ మనం ఇంటికి వెళ్ళిపోయే అవకాశం మనం లేజర్ ద్వారా ఎక్కువ ఉంటుంది. ఇది డే కేర్ ప్రొసీజర్. ఒక రోజులో మనకి రిజల్ట్ తెలుస్తుంది. ప్లస్ దీని తర్వాత కూడా మనం తీసుకునే జాగ్రత్తలు అనేవి పెద్ద ఎక్కువే ఉండవు. అంటే జస్ట్ మనకి 2-3 వారాల పాటు క్రేప్ బ్యాండేజ్ ఒకటి కట్టుకుని జస్ట్ ఒక స్టాకింగ్స్ లాగా వేసుకుని ప్లస్ పెయిన్ ఇది మినిమల్ పెయిన్ ప్రొసీజర్ అనమాట. పెయిన్ కూడా పెద్ద ఉండదు. దీనికి ఘాటు కూడా మీకు కనిపించకుండా ఆపరేషన్ చేయొచ్చు. ఒక చిన్న నీడిల్ ప్రిక్, ఇప్పుడు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు సెలైన్ పెట్టించుకుంటే ఆ సెలైన్ ద్వారా ఎంత ప్రిక్ ఉంటుందో అదే ప్రిక్తో మనకి కంప్లీట్ ఆపరేషన్ అని మొత్తం కూడా అయిపోతుంది. ఇలా చేయించుకున్న తర్వాత ఫర్దర్గా దీనికి రిజల్ట్స్ కానీ నెక్స్ట్ దాని తర్వాత దీనికి వచ్చే రికరెన్స్ రేట్లు కానీ చాలా తక్కువ. సరే, అంటే ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే ఈ లేజర్ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటారు? ముఖ్యంగా ఓపెన్తో కంపేర్ చేసుకుంటే ఘాట్లు అనేవి పడవు. అంటే కాలు మొత్తం ఎక్కడో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు గీతలుగా ఘాట్లలాగా లేకపోతే కుట్లు వేసినట్టు ఎక్కడా తెలియవు. ఆపరేషన్ చేయించుకునే నట్టు కూడా మీకు బయట అంటే ఎక్కడ ఘాటు కానీ ఎక్కడ మీకు ఉండదు. తర్వాత రికవరీ రేట్ అనేది చాలా ఫాస్ట్ మీద ఉంటుంది. అంటే ఒక ఆపరేషన్ టైంలో 40% వరకు మనం ఈ రక్తనాళాలు అనేవి బర్న్ చేస్తాం. తర్వాత ఫర్దర్గా మనం 60% అనేది ఈ రక్తనాళం ఎక్కడైతే ఉందో అది కరిగిపోయి బాడీలో కలిసిపోతుంది. అది ఫస్ట్ 2-3 వారాల వరకు ఉంటుంది. ఈ 2-3 వారాల వరకు మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఈ పెయిన్ వల్ల ఓపెన్ ఆపరేషన్తో మనం నడవడం కానీ మన పనులు మనం చేసుకోవడం కానీ కాలు బెండ్ చేయడం కానీ ఇట్లాంటివి కొంచెం లేట్గా అవుతాయి. అదే మనం లేజర్ ద్వారా మనం ఆపరేషన్ చేయించుకుంటే ఆ రోజు సాయంత్రం నుంచో నెక్స్ట్ రోజు పొద్దున్న నుంచో మనం వెంటనే మన పనులు మనం చేసుకోవచ్చు, నడవచ్చు. పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బ్లీడింగ్ రిస్క్ చూసుకుంటే ఓపెన్ ఆపరేషన్తో బ్లీడింగ్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది.
అంటే రక్తనాళం మొత్తం ఫిజికల్గా పట్టుకుని లాగేస్తాం కాబట్టి బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనం లేజర్ ద్వారా చేయించుకుంటే బ్లీడింగ్ అనేది సున్నా. ఎందుకంటే మనం చిన్న రక్తం మొత్తం ఈ రక్తనాళంలో ఫైబర్ ఎంటర్ అయ్యి మొత్తం కాల్చుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఏదైతే రక్తం ఉందో అది మొత్తం దాన్ని కుంచుకుపోయేలాగా మొత్తం ఒక చిన్న థ్రెడ్ లాగా అయిపోయేలాగా మనం చేస్తుంది కాబట్టి బ్లీడింగ్ అనేది నీళ్ళు అనమాట దీంట్లో. అంటే ఇది ఓపెన్ సర్జరీ కానివ్వండి, లేజర్ కానీ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే లేజర్తో తీసుకునే జాగ్రత్తలు చాలా తక్కువ. మేము ఆపరేషన్ చేసిన పేషెంట్లకి ఒక 2 వీక్స్ వరకు క్రేప్ బ్యాండేజ్ అడ్వైస్ చేస్తాం. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ తన పని తను చేసుకోవచ్చు. ఇంకా వేరేగా స్పెషల్గా తీసుకునే జాగ్రత్తలు ఏమి ఉండవు. అదే మనం ఓపెన్ చేయించుకుంటే ఏమిటంటే కుట్లు తీయించుకోవాలి, తర్వాత ఆ నొప్పి తగ్గాలి, తర్వాత మళ్ళీ క్రేప్ బ్యాండేజ్ వాడుకోవడం కానీ రికరెన్స్ రేట్ కానీ ఓపెన్ సర్జరీకి ఎక్కువ ఉంటాయి కంపేరిటివ్ టు లేజర్ సర్జరీ. ఓకే సార్, మీకు వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. ఓకే వాస్, ఇది హలో డాక్టర్ కార్యక్రమం. మరలా ప్రసారమే హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.